హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. యష్మి గౌడ రెండవ వారంలో బీభత్సమైన నెగిటివిటీని మూటకట్టుకుంది. కానీ సోనియా బాగోతాన్ని బయటపెట్టి సరిగ్గా బయట జనం సోనియా గురించి ఏదైతే అనుకుంటున్నారో అవే మాటలు చెప్పడంతో ఒక్కసారిగా యష్మి గౌడకి క్రేజ్ పెరిగింది. అయితే క్రేజ్ అయితే పెరిగింది కానీ ఆమె బుద్ధి మాత్రం మారలేదు. అక్కడ ఆపోజిట్లో ఉన్నది సోనియా కాబట్టి యష్మి తప్పు కనిపించలేదు. కానీ మరో అమ్మాయి గురించి యష్మి అలా మాట్లాడి ఉంటే జనం మడత పెట్టేసి ఉండేవాళ్ళు. తనని ఏమైనా అంటే తెగ ఫీల్ అయిపోతున్న యష్మి మణికంఠ గురించి చాలా నీచంగా మాట్లాడింది. బిగ్ బాస్ టుడే ప్రోమో తెలుగులో ఇప్పటి వరకు ఓటీటీలో సీజన్తో కలుపుకుని మొత్తం 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. అయితే ఏ సీజన్లోనూ కూడా ఇంత వరస్ట్ కంటెస్టెంట్లను చూసి ఉండరు. నాగార్జున వీళ్ళని కుళాయిల దగ్గర బిందెలతో కొట్టుకునే వాళ్ళతో పోల్చారు. కానీ వీళ్ళను చూస్తే వాళ్ళే ముక్కును వేలేసుకుంటారు. అంతా పరమ దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన బిహేవియర్తో చీ అనిపించుకుంటున్నారు. వాళ్ళలో యష్మి గౌడ, సోనియాలు పోటీ పడుతుంటే మరోసారి తన నీచ బుద్ధిని బయటపెట్టింది యష్మి గౌడ. మణికంఠ తనని ఓదార్చడంలో భాగంగా హక్ చేసుకున్నాడని పెద్ద డ్రామా క్రియేట్ చేసి తెగ ఫీల్ అయిపోయింది యష్మి గౌడ. అదే వ్యక్తిని మగాడే కాదంటూ నీచంగా మాట్లాడింది నిన్నటి ఎపిసోడ్లో. హౌస్ మొత్తం ఒక్కచోట కూర్చొని మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్లను బజారును పెట్టుకున్నారు. వీళ్ళకంటే ఆ బజారును బతికే వాళ్ళే నయం అన్నంతగా నీచంగా మాట్లాడారు నిన్నటి ఎపిసోడ్లో. అందరూ కలిసి మణికంఠ మగతనంపై జోకులు వేసుకుని అపహాస్యం చేశారు. యష్మి గౌడ అయితే పరమనీచంగా ప్రవర్తించింది. మగాడు కాదా అని పెద్ద మగోడే నిఖిల్ అంటే అబ్బో కాదు అన్నట్టుగా కన్ను కొట్టి తన ఆడతనాన్ని దిగదార్చుకుంది యష్మి గౌడ. ఇక మణికంఠ పేరు చెప్తే చాలు హౌస్లో వాళ్ళంతా మూకుమ్మడిగా మాటలు దాడి చేస్తున్నారు. అతని పర్సనాలిటీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మొదటి వారంలోనే మణికంఠను ఫెమినైన్ అంటూ అతని మగతనం గురించి మాట్లాడింది విష్ణుప్రియ. ఆ తరువాత అతని విగ్ గురించి కూడా జోకులు వేసుకున్నారు హౌస్లో. అలాగే అతను నడక గురించి, వాయిస్ గురించి కూడా ఆడంగి అనే ఉద్దేశంతో గుసగుసలాడారు. నిన్నటి ఎపిసోడ్లో అయితే ఈ దండుపాలెం బ్యాచ్ అంతా కలిసి మణికంఠ మగాడు కాదని అతని మనసుని గాయపరిచారు. ఆ టాపిక్ మాట్లాడొద్దని సీరియస్ అయినా కూడా సారీ చెప్పాల్సింది పోయి జోకులు వేసుకుని అతన్ని మరింత రెచ్చగొట్టారు. ఇక నేటి ఎపిసోడ్ ప్రోమోలో కూడా యష్మి గౌడ తన నీచమైన బుద్ధిని బయటపెట్టింది. అంతేకాదు తప్పు ఉన్నా లేకపోయినా సీజన్ మొత్తం నామినేట్ చేస్తానని చెప్పి మరీ వరుసగా నామినేట్ చేస్తోంది. టాస్కుల్లో కూడా ఈమె ఏదో మణికంఠను మించి ఊడపొడుస్తున్నట్టుగా అతని ఫిజికల్గా, మెంటల్గా వీక్ అని చెప్పి గేమ్ నుంచి తొలగిస్తుంది. పదే పదే అతనిపై అటాక్ చేస్తుంది. అతని ఊ అంటే చాలు నోరేసుకుని పడిపోతుంది. అతను ఏది మాట్లాడినా కూడా తప్పే అంటుంది. అతన్ని మాట్లాడనీయటం లేదు. తాజా ప్రోమోలో కూడా ఇదే చేసింది. పృథ్వీ, నబీళ్లకు ఓ ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. సంచాలకుగా ఉన్న మణికంఠ వాళ్ళని ఉత్తేజపరచడం కోసం పాట పాడుతుంటే అబ్బో అని తల పట్టుకొని నీ పాటతో డీమోటివేట్ అయిపోతారు అని తెగ ఫీల్ అయిపోయింది యష్మి గౌడ. కానీ ఆ తరువాత పృథ్వీ పాట పాడుతుంటే మాత్రం యష్మితో పాటు హౌస్లో వాళ్ళంతా తెగ చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారు. వాళ్ళిద్దరినీ గమనిస్తే పృథ్వీ కంటే మణికంఠని బాగా పాడాడు. పైగా అతనికి పాటలు పాడటం కూడా వచ్చు. అతను పాడితే ఘోరంగా ఉందని చెవులు మూసుకొని అతని కంటే ఘోరంగా పాడిన పృథ్వీని మాత్రం చప్పట్లు కొట్టారు. అక్కడ అతను పాడింది విష్ణుప్రియకి కావడంతో ప్రోమోకి ఆర్ఆర్ వేసి లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. కానీ మణికంఠ విషయంలో హౌస్ మొత్తం మరోసారి వివక్ష చూపించింది. మరి బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూపై హెచ్చరించడం లేదో అర్థం కాని పరిస్థితి. కనీసం వీకెండ్లో నాగార్జున అయినా హెచ్చరిస్తారో లేదంటే ఆ వివక్షతను కంటిన్యూ చేయమంటారో చూడాలి. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్ మొత్తం ఏకమయ్యి మణికంఠని మగాడు కాదని అతనిపై వివక్ష చూపించే కొద్దీ అతనికి పాజిటివిటీ పెరుగుతుంది. అయ్యో పాపం అనే సింపతి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది కదా మణికంఠ మంచికే అనుకోవాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.